నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సుమిత్ర. గెలిచేటోడి కంటే గెలిపించేటోడి కష్టమే ఎక్కువ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడైనా ఇదే సీన్ ఉంటుంది. బీజేపీ విజయాల్లోనూ సంఘ్ పరివారే కీ రోల్ ప్లే చేస్తోంది. సంఘ్ నుంచే కాషాయ దళం పుట్టింది. కవల వికాసంలో కీ రోల్ ప్లే చేస్తున్నది కూడా సంఘ్ పరివారే. కింగ్ మేకర్ గా కీలక విక్టరీలు అందిస్తూ మేమున్నా మీ వెంట మీ వెనక అంటూ కాషాయ పార్టీకి అండగా నిలుస్తోంది ఆర్ఎస్ఎస్. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్రలో కాషాయ జెండా పాతడంలో సక్సెస్ అయిన సంఘ్ ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని హస్తినపైనే ఫోకస్ పెట్టింది. మహాలో మహాయుతి విజయంలో సంఘ్ పాత్ర ఎంత? జారుతుందనుకున్న హర్యానాను బీజేపీ మళ్లీ ఎలా చేజెక్కించుకుంది? ఢిల్లీలో సాఫ్రాన్ ఆర్మీ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? బీజేపీ విజయాల్లో సంఘ్ పరివార్ కింగ్ రోల్. కమలం వరుస విక్టరీల్లో హిందుత్వ ఆర్గనైజేషన్స్. రాజకీయ పరిణామాలను మార్చేస్తున్న సంఘ్ శక్తులు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ. ఇలా స్టేట్ ఏదైనా, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా సంఘ్ ఫీల్డ్ లోకి దిగిందంటే చాలు పొలిటికల్ సినారియో మారిపోవాల్సిందే. బీజేపీకి వెన్నెముకగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందంటే ప్రత్యర్థి రేసులో గెలగెలా కొట్టుకోవాల్సిందే. కాషాయ జెండా రెపరెపలాడాల్సిందే. ఏ రాష్ట్రంలోనైనా స్టేట్ క్యాపిటల్ నుంచి మారుమూల గ్రామం వరకు గడప గడపకు వెళ్లి ప్రతి మనిషిని టచ్ చేసేలా సంఘ్ పరివార్ గ్రౌండ్ వర్క్ చేస్తుంటుంది. ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు, సంఘ్ కింద ఉన్న దాదాపు 160కి పైగా సంఘాలన్నీ బీజేపీ విజయం కోసం సర్వశక్తులు పెట్టి రాత్రింబవళ్లు శ్రమిస్తుంటాయి. బీజేపీ యువ మోర్చా నుంచి బజరంగ్ దళ్ వరకు, ఏబీవీపీ నుంచి కిసాన్ మోర్చా వరకు, మజ్దూర్ సంఘ్ నుంచి స్వదేశీ జాగరణ్ మంచ్ వరకు, ఇలా ఏ సంఘమైనా, ఏ మోర్చా అయినా అధికారంలో ఉన్న చోట తిరిగి బీజేపీని పవర్ లోకి తేవడంతో పాటు అవకాశమే లేని చోట, ఇప్పటి వరకు బీజేపీ గెలవని చోట కమలదళం పాగా వేసేందుకు పక్కా ప్లానింగ్ తో పనిచేస్తూ వస్తోంది సంఘ్ పరివార్. ఒక్కో విజయాన్ని అందిస్తూ కమలం కథనోత్సాహంలో పాలు పంచుకుంటోంది. హర్యానాలో కమలం పార్టీకి విజయాన్ని కట్టబెట్టడంలో సక్సెస్ అయిన ఆర్ఎస్ఎస్ మహారాష్ట్రలోనూ తెర వెనుక ఒక సైన్యంలా గ్రౌండ్ వర్క్ చేసింది. హర్యానాలో పబ్లిక్ మోడ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని సర్వే రిపోర్ట్లు అంచనా వేశాయి. కాంగ్రెస్ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ అక్కడే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. హర్యానాలో పొలిటికల్ సిచ్యువేషనే మార్చేసిన సంఘ్ పరివార్ బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఇక మహారాష్ట్ర ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు. అక్కడ బీజేపీ కూటమి గెలుపును చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు సంఘ్ కార్యకర్తలు. సీట్ల సర్దుబాటు, ప్రజల అవసరాలు, మేనిఫెస్టో ప్రచారంతో సహా అన్ని విషయాల్లోనూ మహాయుతికి ఓ సర్వే టీం లాగా, ఆర్మీ ఫోర్స్ లాగా వర్క్ చేశారు. ఎన్నికల వేళ సంఘ్ పనితీరే వేరుగా ఉంటుంది. హడావుడి ఉండదు, హంగామా అసలే చెయ్యరు. 1-to-1 మీటింగులకే ప్రయారిటీ ఇస్తారు. పబ్లిక్ మూడ్ ను బట్టి పకడ్బందీ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తారు. సిచ్యువేషన్ బాలేకపోతే ముందే అలర్ట్ చేస్తారు. అలా సంఘ్ చెప్పినట్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చిన ప్రతి దగ్గర కమల దళం కాషాయం జెండా పాతుతూ వస్తోంది. సంఘ్ పరివార్ ఫాలో అయ్యే దాంట్లో మెయిన్ది స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు, ప్రాంతీయ భేటీలతో గ్రౌండ్ లెవెల్లో సీన్ను మార్చేస్తూ వస్తున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. స్థానిక అంశాలేంటి, ప్రజల్లో ఏ అంశాలపై నెగటివిటీ ఉంది, ఏ ఇష్యూను టచ్ చేస్తే ఎమోషన్ మూమెంట్ రేజ్ అవుతుంది, ఏ ఇష్యూను ఎలా డైవర్ట్ చేయాలి, ఇలా ప్రతి విషయంలో సంఘ్ పరివార్ డైరెక్షన్స్ ఉంటాయి. మహారాష్ట్రలో గ్రామ గ్రామాన యూత్, మహిళలతో స్పెషల్ మీటింగ్స్ పెట్టారు. బీజేపీ కూటమి పవర్ లోకి వస్తే దక్కే ఉపాధి, మేనిఫెస్టోలో మహిళలకు ప్రకటించిన వరాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళిక వేసుకుని పక్కాగా మాస్టర్ ప్లాన్ ను అమలు చేశారు. మౌట్ టాక్ ను మార్చే ఎలక్షన్ ఎత్తుగడల్లో సంఘ్ సక్సెస్ అంతా ఇంతా కాదంటున్నారు. పోలింగ్, కౌంటింగ్ కు ముందే
మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ తమ టీంతో సర్వే చేసింది. ఏ ప్రాంతంలో బీజేపీకి అనుకూల వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో రిపోర్ట్ ఇచ్చి కమలం పార్టీ హైకమాండ్ ను అలర్ట్ చేసింది. దీంతో పొరపాట్లు వ్యతిరేకతలను సరిచేసుకున్న బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేసి అనూహ్య విక్టరీని దక్కించుకుంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ తో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటింది. విదర్భ రీజియన్ లో 62 సీట్లకు గాను 39 స్థానాలను మహాయుతి కైవసం చేసుకుంది. సంఘ్ గ్రౌండ్ వర్క్ తో ఠాక్రే కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కొంకన్ బెల్ట్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కమలం వశమైంది. కొల్హాపూర్ జిల్లాలోని మొత్తం 10 స్థానాలను మహాయుతి కైవసం చేసుకుంది. ఇలా హర్యానా, మహారాష్ట్ర తరహాలోనే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కమలం పార్టీ పాగా వేసేందుకు పక్కా కార్యాచరణతో రంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది సాఫ్రాన్ ఆర్మీ. తెర వెనుక వ్యూహం, గుట్టు చప్పుడు కాని మంత్రాంగం, గురి పెడితే తప్పని నైజం. ఇదే సంఘ్ పరివార్ సొంతం. హర్యానా, మహారాష్ట్రలో ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ 2 స్టేట్స్ లో కమలం పాగా వేసింది. ఇక ఇప్పుడు హస్తిన మీద ఫోకస్ పెట్టింది సంఘ్ పరివార్. దేశ రాజధానిలో కాషాయం జెండా రెపరెపలాడించేందుకు పక్కా వ్యూహం సిద్ధం చేసి పెట్టింది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. 25 ఏళ్ల తర్వాత అయినా ఢిల్లీలో బీజేపీ పాగా వేయగలుగుతుందా? సంఘ్ పరివార్ కమలం పార్టీకి వరుసగా 3వ విజయాన్ని కట్టబెట్టబోతోందా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై సంఘ్ పరివార్ గురి. బీజేపీకి వరుసగా 3వ విజయం దక్కేలా గ్రౌండ్ వర్క్. ఆప్ అవినీతి అక్రమాలను వివరించేలా ప్రత్యేక కార్యాచరణ. సంఘ్ పరివార్ కేర్ ఆఫ్ నాగ్పూర్. అక్కడి నుంచే పనిచేస్తారు. వాళ్ల పుట్టినిల్లు కూడా అదే. ఏ స్టేట్ లో ఎన్నికలొచ్చినా, ఎక్కడ పని ఉన్నా అక్కడి నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓవర్ టు ఢిల్లీ అయిపోయింది సంఘ్ పరివార్ అడ్రస్. ఆర్ఎస్ఎస్ తో పాటు సంఘ్ కింద ఉన్న అన్ని సంఘాల కార్యకర్తలు, నేతలు అంతా తమ మకాంను హస్తనకు మార్చారు. ప్రతి గల్లీని, ప్రతి వార్డుతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్న పరిస్థితులపై ఇప్పటికే రిపోర్ట్ రెడీ చేసిందట సంఘ్ నాయకత్వం. బీజేపీకి ఎక్కడ పట్టుంది, ఎక్కడ పార్టీకి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయనే దానిపై నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి 25 ఏళ్లుగా అధికారం లేదు. 2014 నుంచి వరుసగా 3 సార్లు గెలిచి దేశాన్ని ఏలుతూ వస్తున్న కమలదళం 25 ఏళ్లుగా హస్తినలో మాత్రం పాగా వేయలేకపోతోంది. 1998 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఢిల్లీని పాలించలేదు. దివంగత నేత సుష్మా స్వరాజ్ 1998 వరకు ఢిల్లీకి బీజేపీ సీఎంగా కొనసాగారు. ఆ తరువాత వరుసగా 3 టర్మ్లు కాంగ్రెస్, 11 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంటూ వస్తోంది. వరుసగా 6 సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఈసారి పాగా వెయ్యాలని చూస్తోంది. అందులో భాగంగా సాఫ్రాన్ ఆర్మీని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. భారతదేశం కొరకు, మహారాష్ట్ర కలిసి ఉండడం కొరకు, దేశం బలంగా ఉండాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. వాళ్ళకి ప్రజలు మద్దతు తెలిపారు, అక్కడ గెలిచింది. సంఘ పరివార్ కూడా అనేక వేదికల మీద, అనేక సంస్థలు, అనేక రూపాల్లో కూడా మేము వెళ్ళి అవేర్నెస్ చేస్తాం. ఖచ్చితంగా ఢిల్లీలో కూడా, రాజధానిలో కూడా ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక కుంభకణాల్లో ఇరుక్కున్నది. ఆ ప్రభుత్వం విఫలమైంది. దేశ రాజధాని రక్షణ కొరకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంఘ్ పరివార్ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. హస్తిన మారుమూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ కనీసం 50,000 సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే సంఘ్ శ్రేణులు ఢిల్లీలో దిగిపోయాయి. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో 13,000 వరకు ఎన్నికల బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్ స్థాయిలో సంఘ్ పరివార్ కార్యకర్తలు చిన్న చిన్న గల్లీ మీటింగ్స్ పెడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, వాటర్, కరెంటు సమస్యలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రేషన్ కార్డులిచ్చిన అంశాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు సంఘ్ కార్యకర్తలు. బీజేపీపై అసంతృప్తితో మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలకు సంఘ్ పరివార్ దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అందుకే ఎంపీ ఎన్నికల్లో మహాయుతి ఘోరంగా దెబ్బతిందన్న అంచనాలున్నాయి. దాంతో అత్యున్నత స్థాయిలో చర్చల తరువాత తిరిగి సంఘ్, బీజేపీ కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యాయి. ఆ చర్చల తరువాత దోస్తీ ఫలితమే మహాలో మహాయుతి విజయమని అంటున్నారు
పొలిటికల్ అనలిస్టులు. ఇప్పుడు హస్తినలో కూడా బీజేపీ కోసం అన్నీ తామై పనిచేసేందుకు సంఘ్ రంగంలోకి దిగింది. డోర్ టు డోర్ ప్రచారం, సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల ఎంపికను ఫైనల్ స్టేజ్ కు తెస్తుంది. లిస్టు రిలీజ్ అయ్యాక అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణలు, రీజియన్ల వారీగా ఉన్న పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చాక పూర్తి స్థాయి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే సగానికి పైగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టారని, సంఘ్ ఇచ్చే రిపోర్ట్ ను బేస్ చేసుకునే అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, మిగతా ప్రాసెస్ అంతా జరిగిపోతుందని అంటున్నారు. ఎలాగైనా చేసి ఈసారి హస్తినను కమలం కోటాలో వేయాలని సంఘ్ పరివార్ వ్యూహంగా కనిపిస్తోంది. 25 ఏళ్లుగా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోలేకపోయిన బీజేపీ ఇప్పుడు సంఘ్ సహకారంతో పాగా వేస్తుందో లేదో చూడాలి మరి.